పిల్లలను దేవునిలో పెంచడములో నిర్మాణాత్మకమైన పాత్ర ఈ సంఘములో ఉండే ప్రతి తల్లి ప్రతి తండ్రి బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే కదా సంఘము క్షేమంగా అభివృద్ధి చెందేది. ఆదివారం పూట గంట సేపు పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చినంత మాత్రాన పిల్లలు బలపడిపోతారనుకుంటేలా సోమవారం నుంచి శని వరకు ఇంట్లో ఉంటే బాధ్యత అనే పదం ఎందుకు నొక్కుతున్నానంటే, ఓ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పట్లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులకు మన పరిధి, అదే నేను చెప్పేది, మన పరిధి ఏమిటి? ఆ పరిధిలో మనం మాదిరికరంగా ఉండొద్దు. మాదిరికరంగా ఉండడం కూడా బాధ్యతే. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు మా అమ్మలాగా నేను బైబిల్ చదువుకోవాలి అనిపించాలి, మా నాన్నలాగా నేను ప్రార్థన చేసుకోవాలి అనిపించాలి. తల్లిదండ్రులు చూడగానే పిల్లలకి అర్థం చేసుకోవాలనిపించాలి. తల్లిదండ్రులు చూడగానే పిల్లలకి బైబిల్ చదువుకోవాలనిపించాలి. తల్లిదండ్రులు చూడగానే పిల్లలకి మందిరానికి రావాలని అనిపించాలి. తల్లిదండ్రులు చూడగానే వారు ఒక బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా మేము ఉండాలనేటువంటి ఆలోచన విత్తనం ఆ పిల్లల్లో పడాలి. అలా ఉన్నాయా మన కుటుంబాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఇది కష్టమా? ఇది ఇబ్బందా? బరువులు మోయడమా? నా పిల్లలకు నేను మాదిరికరంగా ఉండలేను అని కనుక అనిపిస్తే వాళ్ళను కని వాళ్ళకు ద్రోహం చేసినట్టే. మనం కనకుండా ఉండాల్సింది. పెంచడం చేత కానప్పుడు, దేవునిలో పెంచడం మనకు చేత కానప్పుడు అవసరమా?